సభ తర్వాత తెలంగాణలో మార్పులు రాబోతున్నాయి. ఏ విధంగా? ఈ సభ ఏర్పాటు చేయడం వెనకాల ఏ పొలిటికల్ రీజన్ లేదు. ఇక్కడ అభివృద్ధి రీజనే ఉంది. కానీ మోదీ గారు ఇంత భారీ ఎత్తున చేస్తున్నారంటే ఇది పొలిటికల్ రీజన్స్ ఉందని చాలామంది అనుకుంటున్నారు. కాదు, తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, తెలంగాణ అభివృద్ధికి చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంకి ఎన్ని నిధులు ఇచ్చినా కూడా నిధులు ఇవ్వట్లేదు అంటుంది కాబట్టి, ఇక్కడ 1,20,000 కోట్లు ఓన్లీ సివిల్ సప్లైస్ లోన్స్ మీదనే ఉంది. డిస్కామ్ చూసుకున్నా కూడా 1,00,000 కోట్ల పైన అరియర్స్ ఉన్నాయి, డెట్ ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏం కనబడట్లేదు. కానీ మోదీ గారు నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా, నిధులు ఇస్తున్నారు, ఇంకా నిధులు ఇవ్వబోతున్నారని చెప్పడానికే మళ్ళీ వస్తున్నారు. ఇది అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం.